విజయవాడ, గుంటూరు లేకుండా అమరావతి అనేది 29 గ్రామాలకే పరిమితం చేసే నేపథ్యంలో ఈ 2 ప్రాంతాల్లో అసంతృప్తిని చల్లార్చేందుకు అమరావతి ఎకనమిక్ రీజియన్ ప్రకటించారు. 2047 నాటికట ఇది AERV2 $250 బిలియన్ ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థగా రూపొందించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారట. అమరావతి యాంకర్ క్యాపిటల్గా సిటీగా, విజయవాడ, గుంటూరు పారిశ్రామిక సేవలు అందించే జంట నగరాలుగా, ఏలూరు, బాపట్ల వ్యవసాయ పారిశ్రామిక హబ్బులుగా, ఒంగోలు, మార్కాపురం ప్రాంతాన్ని ఖనిజాలు తయారీ రంగ కారిడార్గా అభివృద్ధి చేస్తారట. పోర్టు ఆధారిత తయారీ యూనిట్లు, విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు, డ్రోన్లు, డిఫెన్సు, ఏరోస్పేస్ క్లస్టర్లు, ఎలక్ట్రానిక్స్, ఔషధాల తయారీ కేంద్రాలు, GCCలు, హై ఎండ్ సర్వీసులు అందించే ప్రాంతంగా ప్రధాన ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దారట. సర్క్యులర్ ఎకానమీ విధానాల అమలు, ఎలాంటి వాతావరణ పరిస్థితులను తట్టుకుని నిలబడే మౌలిక వస్తువులు, ప్రపంచ స్థాయి పట్టణ సేవలు, అత్యున్నత నైపుణ్యమైన మానవ వనరులతో దీన్ని సుస్థిర, అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతంగా అభివృద్ధి చేస్తారట. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు AERPలో 10 నుంచి 12 గ్రోత్ డ్రైవర్స్ని కొన్ని ఉత్ప్రేరక ప్రాజెక్టులు రూపొందించాలి, పెట్టుబడులను ఆకర్షించాలని నిర్ణయించారు.